హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ చాలా మట్టుకు షార్ట్స్ అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి ఒక చిన్న ఫుల్ వీడియో. లైక్ మేము వినాయకుడిని పెట్టినాం మా ఇంటి దగ్గర. అక్కడ మేము కొన్ని గేమ్స్ ఆడాము అండ్ హౌ వీ సెలబ్రేటెడ్ అనేది ఒక చిన్న వీడియో క్లిప్ లాగా, ఒక మెమొరీ లాగా గుర్తుండిపోతుంది అనేసి నేను ఒక ఫుల్ వీడియో తీశాను. ఆ రోజు మేము ఇట్లా గేమ్స్ చిన్నపిల్లలకి అందరికీ గేమ్స్ పెట్టుకుంటే అట్లా 9 days మేము ఎలా ఫన్ చేసాము అన్నది కొంచెం కొంచెం ఒక్కొక్క క్లిప్ నేను యాడ్ చేయడం జరిగిందనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడడం అసలు మిస్ అవ్వకండి. కానీ చాలా ఫన్ అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఆ 9 days ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మా మీద ఉండడము అండ్ అసలు ఎంత తొందర అయిపోయినాయా 9 days అనిపించింది. అసలు నేను వీడియో ఎప్పుడో తీసాను, బట్ అప్లోడ్ చేయడానికి ఇప్పటివరకు నాకు టైం దొరకలేదు. బికాజ్ లైక్ అంత స్పీడ్గా అయిపోయాయి ఆ 9 days కూడా. అసలు ఏం వర్క్ చేయకుండా ఓన్లీ వినాయక చవితి మీద స్పెండ్ చేయడం చాలా బాగా అనిపించింది. లైక్ మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం నేను ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయడము. మా గల్లీలో పెడతారు, బట్ నేను ఎప్పుడు వెళ్ళకపోయేదాన్ని, చాలామంది ఉంటారు. బట్ ఈసారి మా ఇంటి ముందు పెట్టడం లైక్ వీ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ టైం అన్నట్టు. దేవుడితో చాలా టైం స్పెండ్ చేసినాము, చాలా మంచిగా అనిపించింది. దేవుడు వెళ్తుంటే మాత్రం మస్తు బాగా అనిపించింది. ఇక్కడ కిడ్స్కి మ్యూజికల్ చైర్ అని, పెద్దవాళ్ళకి మ్యూజికల్ చైర్ అని అట్లా అందరికీ పెట్టినాము. సో ఒక మ్యూజికల్ చైర్లో నాకు కూడా ఫస్ట్ వచ్చింది. లాస్ట్లో నేను కొన్ని పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తా, గిఫ్ట్స్ ఇచ్చేవి, షీల్డ్స్ ఇచ్చారనమాట. సో ఫైనల్గా ఇలా మ్యూజికల్ చైర్, బిస్కెట్ గేమ్ అని, కాయిన్ గేమ్ అని చాలా డిఫరెంట్ గేమ్స్ పెట్టుకుంటూ అలా టైంపాస్ చేశారు. రోజు ఈవినింగ్ టైమ్స్లో లైక్ స్పెండ్ చేయాలి కదా, పిల్లలకి కూడా కొంచెం ఫన్ ఉండాలి, అందరికీ ఫన్ ఉండాలి అనేసి ఇలా చేశారనమాట. మీ వినాయక చవితిని ఎలా స్పెండ్ చేశారు అనేది కింద కమెంట్ చేయడం అసలు మిస్ అవ్వకండి. చూడండి, ఇద్దరు కిడ్స్ ఆడుతున్నారు. ఆమె అక్కడ మ్యూజిక్ ఆగని కూడా ఆగలేదు, చేయి పెట్టేసింది. బట్ అట్లా లాస్ట్కి ఎవరు విన్ అయ్యారో చూసేసేయండి. చూడండి, బాయ్స్ మ్యూజికల్ చైర్ కూడా ఆడారు. లైక్ గర్ల్స్ వేరే, బాయ్స్ వేరే అన్నట్టు సపరేట్ గేమ్స్ ఆడారు. బికాజ్ లైక్ వాళ్ళకు కూడా కొంచెం మంచిగా అనిపించాలి, అందరు కలిసి ఒకేలా ఆడితే గుంపు అవుతుంది. యాక్చువల్గా మేము గేమ్స్ ఆడదామని ఐడియా లేకుండే, ఆన్ ద స్పాట్ మేము గేమ్స్ ఆడదామని అనౌన్స్ చేయడంతోనే ఇంతమంది పిల్లలు వచ్చారు. వామ్మో ఇంతమంది ఉన్నారా మా గల్లీలో అని మేమే షాక్ అయిపోయినాం. ఆల్మోస్ట్ ఒక 50+ పీపుల్ వచ్చారు. వాళ్ళందరినీ చూసి అప్పటి వరకు ఇంకా మేము ఏం గేమ్స్ పెట్టాలో కూడా ఇంకా ప్లాన్ చేసుకోలేదు. జస్ట్ మేము ఇట్లా చెప్పాము, వాళ్ళందరూ వచ్చారు మేము ప్లాన్ చేసుకునే లోపే. సో ఇలా జరిగింది. అండ్ నేను పెట్టిన షార్ట్స్ మీ అందరూ చూస్తున్నారు అనుకోండి. చూసారా మా వరంగల్లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు ఉన్నాయో. చాలా డిఫరెంట్ టైమ్స్, చాలా మంచి థీమ్స్. అనంత పద్మనాభ స్వామి కానీ, తిరుపతి వెంకన్న, అట్లా చాలా పెద్ద థీమ్స్తో చేశారు. నిమజ్జనం కూడా ఇంకా చాలా బాగా చేశారు. నేను అవన్నీ వీడియోస్ కవర్ చేయలేకపోయా, కానీ ఒక మినీ హైదరాబాద్ లాగా ఈసారి లైక్ ఆగమన్ అట్లనే చేశారు, నిమజ్జన్ అట్లనే చేశారు, ప్రతిదీ అట్లనే చేశారు. చాలా బాగా అనిపించింది సార్ మా వరంగల్లో కూడా. నేను ఆల్మోస్ట్ 2 years నుంచి వినాయక చవితికి ఇక్కడ లేను, బట్ ఈ ఇయర్ ఇక్కడ ఉండి చూసి ఇవన్నిటిని ఎక్స్ప్లోర్ చేయడం మంచిగా అనిపించింది. నా స్కూల్ డేస్ గుర్తు చేశాయి. నేను స్కూల్ డేస్లో అండ్ ఈవెన్ ఫార్మసీలో కూడా నేను ఒకసారి మ్యూజికల్ చైర్ ఆడి గెలిచిన అండ్ ఆ డేస్ గుర్తు చేసిన. ఇప్పుడు ఇవన్నీ గేమ్స్ ఆడుతుంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నాకు మైక్ పట్టుకొని మాట్లాడడం నేను స్కూల్లో చేశాను, యాంకరింగ్ ఇంటర్లో చేశాను. ప్రతి ఈవెన్ ఫార్మసీలో కూడా నేను యాంకరింగ్ చేశాను, చాలాసార్లు యాంకరింగ్ చేశాను. మళ్ళీ నేను మైక్ పట్టుకొని అదంటే అరుచుకుంటూ రన్ అనడము అండ్ ఈవెన్ మంచిగా ఆడండి అనడం, ఎవ్రీథింగ్ లైక్ ప్రతిదీ లైక్ ఒక లీడర్షిప్ తీసుకొని ఎవ్రీథింగ్ చేయడం చూస్తుంటే నాకు అన్నీ నా స్కూల్ డేస్, నా కాలేజ్ లైఫ్ గుర్తొచ్చింది. మంచిగా అనిపించింది. బికాజ్ లైక్ మైక్ తీసుకొని మనం మాట్లాడుతుంటే ఫీల్ వేరే. నాకు యాంకరింగ్ అంటే పిచ్చా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి నేను 10th class నుంచి చేసేదాన్ని, 9th 10th ఇంటర్లో, ఈవెన్ ఫార్మసీలో కూడా నాకు ఛాన్స్ దొరికింది. నాకు మాస్టర్స్లోనే దొరికింది, బట్ మిగతా ఎప్పుడైనా నేను యాంకరింగ్ చేసేదాన్ని. సో ఇప్పుడు కూడా అదే ఫీల్ వచ్చింది. దాంట్లో మళ్ళీ నేను యాంకరింగ్కి రీబ్యాక్ అయినా అనే ఒక ఫీల్ వచ్చింది. అంటే వీళ్ళందరూ ఆడుతుంటే నేను మాట్లాడడము ఇదంతా. సో మీ అందరిలో మ్యూజికల్ చైర్ మీకు ఎంతమందికి ఇష్టమో అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ మా ఆగమన్ వీడియోస్ కానీ, లేకపోతే నిమజ్జనం వీడియోస్ అండ్ లైక్ ప్రతిదీ నేను పోస్ట్ చేసిన, కుంకుమ పూజ, అన్నదానం, ఇవన్నీ వీడియోస్ అన్నీ షార్ట్స్గా పోస్ట్ చేసిన. ఎందుకంటే ఫుల్ వీడియోగా పోస్ట్ చేస్తే మీకు బోరింగే అండ్ నాకు లెంతీ అయిపోతుంది, ఎడిట్ చేయడానికి టైం లేదు ఇవన్నీ, కాబట్టి నేను అన్ని షార్ట్స్గా పోస్ట్ చేసిన. సో మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెవరైతే చూడలేదో, చూసిన వాళ్ళు అయితే పర్లేదు, ఇంకెవరైతే చూడలేదో చూడండి. అండ్ ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మానిటైజేషన్కి చాలా దగ్గరలో ఉంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియోస్ చూడడం అస్సలు మిస్ అవ్వకండి. నాకు కంటెంట్ నచ్చితేనే ఫాలో చేసుకోండి, లేకపోతే అన్ఫాలో కొట్టేసేయండి. బట్ ఒకవేళ ఎవరైతే వీడియోస్ చూస్తూ ఇంకా ఫాలో చేయలేదో వాళ్ళు మాత్రం ఫాలో చేయడం అస్సలు మిస్ అవ్వకండి.
సో ఫైనల్గా బాయ్స్ది కూడా మ్యూజికల్ చైర్ అనేది లైక్ ఇలా వైండప్ ఇచ్చేసినాము. ఆ తర్వాత ఫ్లోర్ గేమ్, కాయిన్స్ సర్చ్ చేయడం, అంటే ఒక ఫ్లోర్ ఉంటుంది, ఆ ఫ్లోర్లో మనం కాయిన్స్ సర్చ్ చేయడము. సో ఆ గేమ్ కూడా ఆడిపించామన్నమాట. తర్వాత బెలూన్ గేమ్, బెలూన్ వచ్చేసి హ్యాండ్స్కి కట్టుకొని, యాక్చువల్గా లెగ్స్కి కట్టుకునేది ఉండే, బట్ లెగ్స్కి కట్టుకున్నా కింద పడతారని హ్యాండ్స్కి కట్టుకున్నా కూడా బాయ్స్ ఘోరంగా కొట్టుకున్నారు. చూడండి ఇక్కడ నేను చిన్న చిన్న క్లిప్స్ పెడుతున్నా, ఎట్లా కొట్టుకున్నారు తెలుసా లాస్ట్కి. ఫైనల్గా వీళ్ళిద్దరు ఆ ఎల్లో టీషర్ట్ బాబా అయితే ఫస్ట్ నుంచి ఆడినప్పుడు అందరినీ ఘోరంగా కొట్టేసింది. ఇంకా లెగ్స్కి పెట్టేది ఉంటే వాళ్ళు ఎంత కొట్టుకునే వాళ్ళు అని అనిపించింది మాకైతే. చూడండి అతనికి కోపం వస్తుంది పక్క అతను బెలూన్ తీసుకొని వగలు కొట్టేసరికి. సో అంత ఫ్రస్ట్రేటెడ్గా గేమ్ ఆడిండు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కొద్దిసేపు డాన్సెస్ అవి ఇవి వేశారు. లైక్ నేను కొన్ని క్లిప్స్ కూడా తీసాను, ఏంటి ఫ్లోర్ గేమ్ అవి ఇవి ఇంకా 2-3 గేమ్స్ పెట్టాము. కానీ అవన్నీ నేను క్లిప్స్ తీయడం కుదరలేదు. కొన్ని తీసి ఉన్నాయి కానీ జస్ట్ ఒక 1 సెకండ్ క్లిప్స్ ఉన్నాయి. సో ఇంకా నేను అవన్నీ ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు. తర్వాత ఆంటీ వాళ్ళందరూ కలిసి ఇక్కడ చిన్నగా డాన్సెస్ వేశారు. ప్రోగ్రామ్స్ అంతా అయిపోయినాక పెద్దవాళ్ళకి కూడా మేము మ్యూజికల్ చైర్ పెట్టినాము. బట్ అది కూడా వీడియో లేదనుకుంటా, అందుకే నేను యాడ్ చేయలేదు. వినాయక చవితి అంటే ఓన్లీ బాయ్స్ ఫెస్టివల్సే కాదు, అమ్మాయిలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లైక్ అందరూ ఎంజాయ్ చేస్తారో లేదో నాకు తెలియదు, బట్ కొంతమంది మాత్రం ఎంత ఎంజాయ్ చేయాలో అంత బాగా ఎంజాయ్ చేస్తారు. సో మనం ఏ ఫెస్టివల్నైనా ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి, ఒక యునైటెడ్గా ఎంజాయ్ చేయడం. సో ఇక్కడ అందరు కలిసి బాగా చిల్లైలు. అప్పుడు మా మమ్మీకి ఫీవర్ ఉండే, సో మా మమ్మీ కూడా ఎంజాయ్ చేయలేకపోయినాయి. నేను కూడా అప్పుడే అరిచి నా నోరు పోయింది. కాబట్టి ఇంకా నేను ఖాళీగా కూర్చొని వీళ్ళ డాన్సెస్ చేస్తుంటే వీడియో తీస్తూ వీళ్ళని ఎక్స్ప్లోర్ చేస్తున్నా, లైక్ ఏం చేస్తున్నారు, ఎవరు డాన్స్ ఎట్లా చేస్తున్నారు అనేసి. సో ఇట్లా అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. వినాయక చవితి 9 days మాత్రం అసలు కళ్ళు మూసి తెరిచే లోపల లైక్ ఇట్స్ బ్లింక్ ఆఫ్ 5 లాగా అయిపోయింది. డేస్ మాత్రం చాలా స్పీడ్గా చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. బట్ వినాయకుడు పోతుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకొన్ని డేస్ ఉంటే బాగుండు కదా అనిపించింది, ఇంకో 11 days సంథింగ్ ఉంటే బాగుండు అనిపించింది. చూడండి ఎవరికి వాళ్ళే డ్యాన్స్ బాగా చేస్తున్నారు కదా. అండ్ మా చెల్లి కూడా మాల వేసుకుంది అనమాట వినాయక చవితి అన్ని డేస్. ఇంకా టు ద నెక్స్ట్ డే శివాన్స్ చూడండి అక్కడ కూర్చొని ఆఫ్టర్నూన్ టైంలో ఎట్లా డ్యాన్స్ వేసి ఎట్లా ఎక్స్ప్లోర్ చేసిండో. ఇంకా వినాయక చవితి మొత్తం ఆయన ఎంజాయ్ చేసిండు. ఒకటే రోజు ఒకటే హవర్. చూడండి ఎట్లా వేస్తున్నాడు, చిన్నోడే బట్ ఇంత సూపర్ యాక్టివ్గా డ్యాన్స్ వేస్తున్నాడు. అండ్ మళ్ళీ మైక్ కొట్టుకొని హలో శివాంష్, హలో 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 అని ఇట్లా డిఫరెంట్గా అనడము. అండ్ నార్మల్గా గోత్రనామాలు చెప్తే మన ఫ్యామిలీ వాళ్ళ నేమ్స్ చెప్తారు కదా, అతను ఏం చేస్తున్నాడంటే వాళ్ళ మమ్మీ పేరు వాళ్ళ డాడీ పేరు చెప్తున్నాడు. సో సూపర్ యాక్టివ్ కిడ్. ఈ కిడ్వి కూడా నేను లైక్ కొన్ని వీడియోస్ తీసాను, నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తాను. మా పిన్ని వాళ్ళ అక్క కొడుకు అనమాట. ఎంత యాక్టివ్ ఉంటాడు తెలుసా, అసలు సూపర్ యాక్టివ్గా ఉంటాడు, సూపర్ మాట్లాడతాడు, నాకు మస్తు ఇష్టం. అండ్ నేను ఇతనివి వీడియోస్ చాలా ఉన్నాయి ఇంకా పెట్టాల్సినవి, నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో పెడుతూ ఉంటాను, మీరు చూడడం అసలు మిస్ అవ్వకండి. ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్గా మాట్లాడతాడు, అంత యాక్టివ్గా డ్యాన్స్ చేయడం కానీ ఎవ్రీథింగ్. చూసారు కదా లాస్ట్ క్లిప్లో ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడో. మనకు రావు కదరా శివాంష్, నీకు రావు కదా, మరి చెప్పు. చూడండి 2 steps వేస్తున్నాడు, మళ్ళీ సాంగ్ మార్చు అని భయపెడుతున్నాడు అన్నట్టు. అంటే సాంగ్ మార్స్తేనే డ్యాన్స్ వేస్తాడట, లేకపోతే డ్యాన్స్ వేయడంట. నువ్వు సాంగ్ మార్చుతావా లేకపోతే నేను డ్యాన్స్ ఆపాలని అంటాడు. మేమేమో అతను డ్యాన్స్ చూడాలని ఎగ్జైట్మెంట్ అంటే ఆయన సాంగ్ మార్చితే మాత్రమే డ్యాన్స్ వేస్తున్నాడు. చూడండి మైక్ తీసుకుని హలో హలో అని మాట్లాడతాడు. దగ్గర పెట్టుకో. అడుగడుగున వినాయక అందరిలో గణేశుడు, ఆ గుడిలో దీపముంది అదివే దైవం, అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది. పువ్వులు పండ్లు గురువు పెద్దలు స్వామిని కొలిసే భక్తులు, పువ్వులు పండ్లు గురువు పెద్దలు స్వామిని కొలిసే భక్తులు, అడుగడుగున గుడి ఉంది